ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నేను ఇండస్ట్రీస్ మీద, ఎందుకంటే ఇండస్ట్రియల్ అఫేర్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీస్ అంశాన్ని నేను ముందుగా మాట్లాడాలనుకుంటున్నాను అధ్యక్ష. గతంలో టీఎస్ఐఐసి ఇప్పుడు పేరు మార్చి టీజీఐఐసిగా చేశారు. టీజీఐఐసి కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మాత్రమే పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది అధ్యక్ష. నిజంగా ఇక్కడ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే అంశం కన్నా భూములు ప్రభుత్వం ద్వారా తీసుకోవడము, వాటిని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసేసుకొని మరి కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వడం తప్ప టీజీఐసి చేసేటువంటిది ప్రధానమైనటువంటిది ఏమి అవపడుతుంది అధ్యక్ష. 2021లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అక్వైర్డ్ ల్యాండ్ ఆఫ్ 1145 acres of land in సీతారామచంద్ర స్వామి దేవస్థానం సర్వే నంబర్ 1663 to 1672 అధ్యక్ష. ఈ సీతారాంపూర్ ఎండోమెంట్ ల్యాండ్స్ అధ్యక్ష రాముల వారికి సంబంధించినటువంటి భూములు అధ్యక్ష. ఇవి దాదాపుగా 1148 ఎకరాల భూమిని గత ప్రభుత్వం అక్వైర్ చేసి అక్కడ ఉన్నటువంటి మరి టెనెంట్స్కి కేవలం 11 లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ భూముల్ని అక్వైర్ చేసి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల అధ్యక్ష. ఎకరానికి ఈరోజు 2-3 కోట్లు విలువ చేసేటువంటి భూముల అధ్యక్ష. అది మీ ఉమ్మడి జిల్లాలోనే ఉంది అధ్యక్ష. మీ దృష్టికి కూడా అది వచ్చిండొచ్చు అధ్యక్ష. 2021లో ఈ భూముల్ని ఆ ప్రభుత్వం మరి దేవుళ్ళ భూమి అయినా ఎండోమెంట్స్ భూమి అయినా కూడా ఆలోచన చేయకుండా వారు అక్వైర్ చేసేసి ఆ భూములన్నీ కూడా 11 లక్షల రూపాయలతో టెనెంట్స్కి అప్పచెప్పి ఆ భూములను అక్వైర్ చేసేసి 20 లక్షల రూపాయలకు నామినల్ రేట్కి 100 ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి 100 ఎకరాలు దారదత్తం చేశారు అధ్యక్ష. దాని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు జరిగినట్టుగా ఆ రోజు ఆరోపణలు ఉన్నప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయల ముడుపులు తీసేసుకొని అవి 20 లక్షల కాడికి భూములు ఇచ్చేసి మరి ఎండోమెంట్స్ భూములు ఏ రకంగా ఇచ్చారు, ఎండోమెంట్స్ భూములు అక్విజిషన్ ఎందుకు చేశారు, మరి అదే వక్ఫ్ బోర్డ్ భూములు ఒక్కటి ఎకరం అక్వైర్ చేయడానికి కూడా వీరికి ధైర్యం ఉండదు అధ్యక్ష. కానీ అప్పనంగా 100,000 ఎకరాల భూములు ఈరోజు ఎండోమెంట్స్కి సంబంధించిన భూముల్ని అక్విజిషన్ పేరు మీద అవి మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి దారాదత్తం చేయడం అనేది ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాకుండా గత టీఎస్ఎస్ఐసి చేసిన అదే భూముల్ని ఈరోజు దాంట్లో మిగిలిన భూముల్ని మళ్ళీ టీజీఐసి కూడా కంపెనీస్కి ఇవ్వడం అనేది బాధాకరం. ఈ భూములు రిటర్న్ మళ్ళీ దేవాదాయ శాఖకు మీరు అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష, టీఎస్ఐఐసి 1022 ఎకరాల భూమి అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అధ్యక్ష. ఇక్కడైతే టెనెంట్స్ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. టెనెంట్స్కి రూపాయి కూడా ఇవ్వకుండా భూములన్నీ కూడా మళ్ళీ వీళ్ళు అక్విజిషన్ చేసి అదే నామినల్ ప్రైసెస్కి మరి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పేరు మీద కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడానికి పనికొచ్చినాయి తప్ప నిజంగా కూడా ఈరోజు దేవాదాయ శాఖ భూముల్ని ఏ రకంగా ఈరోజు ప్రభుత్వం అక్విజిషన్ చేస్తుంది మరి కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. మీరు ఈ ఏ చట్టం ప్రకారం చేశారని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏది బేఖాతరు చేసుకుంటూ ఈ రకంగా మరి దేవాదాయ శాఖ భూముల్ని 1000 ఎకరాల భూముల్ని ఈ రకంగా మరి ప్రభుత్వం అక్విజిషన్ చేసేసి మరి అక్కడ కార్పొరేట్ కంపెనీస్కి ఇవ్వడం అనేది బాధాకరం అధ్యక్ష. ఇవన్నిటిని కూడా ఎందుకంటే అక్కడ ఇప్పుడు స్థానిక మా ఎంపీ గారు కూడా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఇప్పుడు మరి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ సభలోనే ఉన్నారు కాబట్టి దీని మీద వారి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, దేవాదాయ శాఖ భూములు మరి రిటర్న్ చేయించి అక్కడ నుంచి అక్విజిషన్ చేసుకొని రిటర్న్ దేవాదాయ శాఖ అప్పగిస్తారా, లేకుంటే వీరు కూడా అదే బాటలో నడిచి మిగిలిన భూములు కూడా మరి ఇదే రకంగా కార్పొరేట్ కంపెనీస్కి ఇస్తారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే భూములకు వెళ్ళి మొన్ననే 40 ఎకరాల భూమి కూడా మొన్న ఒక కంపెనీకి ఇచ్చినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ భూముల నుంచి కేవలం వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. టీజీఐసి పేరు మీద ఇది ఒక వ్యాపార సంస్థగా మారింది కానీ నిజంగా కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్కి ఇది పనికిరావడం లేదు. వీరు పంచిన ఈ భూమిలో ఒక్క ఎకరంలో ఒక కంపెనీ కూడా మొదలు కాలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఒక కంపెనీ మరి అక్కడ ఎలాంటి ఇండస్ట్రీ పెట్టకుండా ఇండస్ట్రీ ఇంకా స్టార్ట్ చేయకుండానే మరి 100 ఎకరాల భూములు వారి దగ్గర పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు పంచాయతీరాజ్ అంశంలో కూడా అధ్యక్ష మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, బయటకు వెళ్ళినట్టున్నారు. మరి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియజేసినట్టు అవసరం ఉంది అధ్యక్ష. మరి కొత్త పెన్షన్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పెంచే కొత్త పెన్షన్లు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి పెన్షన్లకి 2000 4000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి మీ మేనిఫెస్టో ప్రకారం కూడా ఎప్పుడు చేస్తారని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా మరి ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గౌడలు, బీడీ కార్మికులు, హెచ్ఐవి
బోధకాల బాధితులు డయాలసిస్ రోగులందరూ కూడా ఈ పెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది, కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తే ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. దీని మీద మరి మంత్రి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చి ఎప్పటి లోపల ఇస్తారో సభకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ రూరల్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూలో కూడా చాలా క్రిటికల్ గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎండాకాలం వస్తూ ఉన్నది, మాలాంటి ఏరియాలో మరి ఆదిలాబాద్ లాంటి జిల్లాలో డ్రౌట్ ఎక్కువగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే భగీరథ వాటర్ ఎలాగూ తాగుతలేరు, ఆ వాటర్ కూడా ఇప్పుడు ముందులాగా సప్లై కూడా అవ్వట్లేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏం తీసుకుంటారు, ఏ రకంగా డ్రింకింగ్ వాటర్ సమస్యను పరిష్కారం చేస్తారు, దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, గ్రామాలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావడం లేదు అధ్యక్ష. ఈరోజు గ్రామాల పరిస్థితి ఒక నియోజకవర్గం కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా మరి 15 నెలల్లో అక్కడ ఉన్నటువంటి కొత్తగా మీరు ఎస్ఎఫ్సి నుంచి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి అక్కడ ఉన్నటువంటి కొత్తగా సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జెడ్పీటీసీలు లేక, అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉంటే మరి ఏ రకంగా ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మాజీ సర్పంచుల బిల్లుల కోసం ఈరోజు వాళ్ళు చెప్పులరిగేలా తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. మరి ఒక సర్పంచులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నదంటే ఏ రకంగా పరిస్థితి ఉందో ఒకసారి గమనించాలి అధ్యక్ష. మరి వారు పాపం ఏదో అభివృద్ధి చేయాలనే ఆశకి వాళ్ళు ఏదో గతంలో ఇచ్చినట్టు ప్రొసీడింగ్ చూసో వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్లులు రాక ఈరోజు బిల్లుల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారి మీద కనికరం లేకుండా చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మరి మాజీ సర్పంచుల బిల్లులు ఎప్పటి లోపల క్లియర్ చేస్తారు, మరి కేవలం పర్సంటేజీలకు మాత్రమే బిల్లులు ఇస్తారా, లేకుంటే పాపం వారి చిన్న చిన్న బిల్లుల్ని కూడా మీరు ఎప్పటి లోపల క్లియర్ చేస్తారో ఒకసారి తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది అధ్యక్ష. ఈరోజు గ్రామ సర్పంచులు లేక అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు జేబులో నుంచి అప్పులు తీసుకొచ్చేసి జేబులో నుంచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ప్రతి పంచాయత్ సెక్రటరీ ఈరోజు 30,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వారు ఈరోజు పనులు చేయిస్తూ క్రిటికల్ అక్కడ బోర్ పాడైనా లేకుంటే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళు మరి అప్పు తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటి చిన్న చిన్న గ్యాప్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయకుంటే వారు ఏ రకంగా మరి గ్రామ పంచాయతీని నడిపిస్తారో అర్థం కావడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్థానిక సంస్థల నిధులు పూర్తి స్థాయిలో ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష, కానీ అమలు చేయడం లేదు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కానీ కనీస వేతనం అందజేస్తామన్నారు, కానీ వారికి ఇవ్వాల్సినటువంటి వేతనాలు నెలల తరబడి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకు అధ్యక్ష గత 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వారిని మల్టీపర్పస్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అట్టడుగు బడుగు బలైన వర్గాలు చెందినటువంటి వారు అధ్యక్ష, వారికి 2-3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఏ రకంగా బతుకుతారు అధ్యక్ష. వారిని కూడా వీళ్ళు కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష.